దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే మరి చక్కటి వాతావరణంలో మనము కూర్చొని వాక్యాన్ని నేర్చుకునేటట్లుగా మరి ఈ సౌకర్యాన్ని మనకు కలిగించిన మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చర్చి వారికి కూడా, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. 14వ అధ్యాయము 27వ వచనము. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్ర మధ్యను ఐగుప్తీయులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి రథములను రౌతులను వారు వెనక సముద్రంలోకి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. చదువుకున్నాం కదా, చాలాసార్లు చదివాం కదా. ఈ సందర్భంలో ఇప్పుడు చదివిన దాంట్లో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ప్రశ్నకు సమాధానాన్ని మీరు చెప్పాలి. ఇందులో ఎవరెవరు చనిపోయారు ఉందండి? ఎవరెవరు చనిపోయారు? ఫరో యొక్క సర్వసేనను, దానిపైన రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాను. మరి ఫరో ఏమయ్యాడు? ఫరో ఏమయ్యాడు? బ్రతికున్నాడా చనిపోయాడా? బ్రతికున్నాడా? బ్రతికున్నాడా? ఇది ఎందుకు అడుగుతున్నానంటే, బైబిల్ ఎలా చదవాలి, చదివే క్రమం కదా మనం నేర్చుకుంటున్నాం. చదివే క్రమాన్ని బట్టి ఒకవేళ ఆ క్రమం లేకపోతే ఏమని అంటే ఐదర్ ఒకటి అంటాం, ఫరో చచ్చిపోయాడని అంటాం, లేదా ఫరో బ్రతికున్నాడు చావలేదంటాం, చనిపోయాడు అంటాం. ఈ రెండే ఉంటాయి బ్లంట్గా చెప్పాలంటే. కానీ చదివే క్రమాన్ని మనం నేర్చుకుంటే గనక మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఏమనంటే ఫరో బ్రతికున్నాడా చనిపోయాడా. ఎలా చెప్తారు ఒకసారి చెప్పండి. ఆ 14వ అధ్యాయం మీ కళ్ళ ముందే ఉంది, మీ కళ్ళ ముందు ఉంది. నేను కొన్ని వచనాలు మాత్రమే మీకు చదివించాను. కానీ ఆ 14వ అధ్యాయాన్ని మీరు చదవగలిగితే ఫరో బ్రతికున్నాడా చనిపోయాడా అని దృఢపరిచే ఒక చక్కటి సందర్భం అందులోనే ఉంటుంది. ఇది ఎలా తెలుస్తుంది అంటే, మనం చదివే విధానాన్ని బట్టి మాత్రమే మనం దానిని కనుక్కోగలం. ఆ చదివే విధానం ఎలా ఉండాలన్నది ఒక చిన్న బిట్టు ఈరోజు మీకు మీ ముందు ఉంచడం జరిగింది కనుక దాన్ని ఆలోచిద్దాం. 14వ అధ్యాయం మీ కళ్ళ ముందే ఉంది. అందరూ బైబిల్ తీస్తేనే ఈ క్లాస్ యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. అందరూ బైబిల్ తీసి చదవాలి. బైబిల్ తీసి చదివితే అసలు ఫరో సముద్రంలో చనిపోయాడా లేదా సముద్రం ఒడ్డున ఉండి గైడ్ చేశాడు అందరినీ? చనిపోయాడా? ఓకే, అంటే ఫరో ఉన్నాడు, చచ్చిపోయాడు. ఇంకా సిస్టర్ ట్రై చేశారు. ఇంకెవరన్నా?
ఇప్పుడు బాగుంది, సౌండ్ బాగుంది. ఇప్పుడు ఎవరైనా ఎలాగా? గుర్రాలు, రౌతులు, రథములు ఉన్నాయి, ఇంకా ఫరో లేడు అని చెప్తున్నారు. ఓకే, ప్రయత్నించరా? ఇలా ఉంటే వన్ సైడెడ్గానే ఉంటుంది. నేను చెప్పుకొని వెళ్ళిపోవడం, మీరు విని వెళ్ళిపోవడం, అంతే. మనం నేర్చుకోవడానికి వచ్చాం కదా, మరి నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మీరు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నం చేయాలి. చెప్పండి అమ్మ. సాధారణ మైక్ ఉందిరా? 15వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయేరి. ఓకే, అధిపతులు అంటే రాజు కింద ఉన్న గొప్ప గొప్ప అధిపతులు ఉండొచ్చు. అందులో శ్రేష్ఠులు, శూరులు, బలంగా గొప్పగా పోరాడే యుద్ధంలో సైనికులు. ఇలా చూసుకుంటే అధిపతులు, శ్రేష్ఠులు అనబడిన వారు మునిగిపోయారని ఇక్కడ లెక్క అర్థమవుతుంది, కానీ అసలైన రాజు చనిపోయినట్టుగా అనిపించట్లేదు. ఓకే, రాజు బ్రతికున్నాడని మీరు అంటారు, అనిపిస్తుంది అలా. అలాగే 28వ వచనంలో సిస్టర్ చదివారు, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఎవరిలో? రాజు యొక్క సర్వసైన్యము కిందకెళ్ళినట్టు అనిపిస్తుంది. రాజు సైన్యంలో అందరూ చనిపోయారు, కానీ రాజు ఒడ్డునున్నట్టుగా అనిపిస్తుంది. ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగో చేసి మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను. అక్కడ మనం చూసినట్టయితే మనం ఇశ్రాయేలీయుల్ని ఎందుకు మన దేశం నుండి పంపించేసామో, మన దగ్గర పనిచేసుకోవడానికి ఉంచుకోకుండా అని వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత ఫరో తన రథమును తీసుకొని తన మొత్తం సేవకులందరినీ, సైనికులందరినీ తీసుకొని వెళ్ళినట్టు చూస్తారు. ఫరో వెళ్ళాడనేది తెలుసు, కానీ వెళ్ళినోడు సముద్రంలోకి వెళ్ళాడు. బ్రతికున్నాడా? చనిపోయాడు. ఓకే, అక్కడ ఆ పాయింట్ కావాలి. అక్కడ బయట ఉన్నాడు ఫరో, ఎక్కడ సాధన బయట ఉన్నాడని చెప్పాడు. ఇంకెవరన్నా ప్రయత్నిస్తారా? బ్రతికే ఉన్నారని ఇంకా అనలేదు కదా. ఇంకా చదువుదాం మరి. ఫరో బ్రతికి ఉన్నాడా, చనిపోయాడా అన్న విషయాన్ని చదివి తెలుసుకుందాం. ఎలా చదవాలో అన్నది మనకు అర్థం కావాలి. 14వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువుదాం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వల్లను. బాగా వినండి, ఇక్కడే మనం పాయింట్ పట్టుకోవాలి.
ఏమన్నాడు? నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును. ఈ పాయింట్ని అండర్లైన్ చేసుకుంటే తర్వాత కిందకి వెళ్దాం. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందరనను వారు అలాగు దిగిరి ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయము అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడెను. మనం ఎందుకు ఇలాగ చేసేతిమి, మన సేవలో ఉండకుండా ఇజ్రాయెల్ని ఎందుకు పూనిచిత్తిమి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరుచుకొని తన జనమును తనతో కూడా తీసుకుని వెళ్ళెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నింటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకుని పోయాను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయంను కఠినపరపగా అతడు ఇజ్రాయేలును తరిమెను. అట్లు ఇజ్రాయేలు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథము గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సఫోను ఎదుటనున్న పీహహిరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించి ఉండగా ఇజ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెంట వచ్చట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటే ఐగుప్తీయులకు దాసులొగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. మరలా చదవండి 14వ వచనం. యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పిరి. తర్వాత చూడగలిగితే 17వ వచనము. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను, ఇందాకలో ఒకటి అండర్లైన్ చేశాను. ఎక్కడ నేను ఇందాకలో ఒక అండర్లైన్ చేయమన్నాను. 4వ వచనం. 4వ వచనంలో ఏం చదువుకున్నానండి? నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును అని అన్నాడు. తర్వాత ఇక్కడ కూడా 17వ వచనంలో చూడగలిగితే వారు వీరిని తరిమిరి, నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. ఎవరి వల్ల మహిమ తెచ్చుకుంటానంటున్నాడు? లిస్టులో ఎవరెవరున్నారు? ఫరో ఉన్నాడు, ఫరో సేన ఉంది, ఫరో రౌతులు ఉన్నారు, ఫరో రథములు ఉన్నాయి. 4 ఉన్నాయి కదా? 4 ఉన్నాయా? ఎవరి వలన తెచ్చుకుంటానన్నాడు? వీళ్ళందరి వల్ల తెచ్చుకుంటున్నాడు. ఎలా తెచ్చుకుంటాడు మహిమ? ఎలా తెచ్చుకున్నాడు? ఎలా తెచ్చుకున్నాడు? సొల్యూషన్ ఉన్నది కిందన. ఏమని 28లో మనం చూస్తాం కదా, నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సైన్యమును కప్పివేశాను. ఇప్పుడు మహిమ దేని వల్ల వచ్చింది? రౌతులను ముంచడం వల్ల వచ్చింది, రథములను ముంచడం వల్ల వచ్చింది, సైన్యాన్ని ముంచడం వల్ల వచ్చింది, ఫరోను ముంచడం వల్ల కూడా వచ్చింది. ఇంతకు ఫరో బ్రతికున్నాడు, చచ్చిపోయాడు? చూద్దామా? కీర్తన 106. కీర్తన 106. ఎక్కడన్నా ఆరిపోయాను. ఎన్నో వచనం? 9వ వచనం. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయాను, మైదానము మీద నడిచినట్లు నడిపించను. ఫరో మునిగిపోయాడు అన్నది ఉంటుంది కదమ్మా. ఫరో చనిపోయాడు అన్నది ఉంటుంది.
6 13వ వచనము. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును, ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసెను. 17వ వచనం. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీకు దృఢపరచడానికి. కానీ అక్కడే మనకేం తెలిసిపోయింది? అన్న విషయము తెలిసిపోయింది. ఎలా చదవాలి ఇప్పుడు? బైబిల్ చదివే క్రమం ఏంటి? 3 సార్లు ప్రస్తావనకు వచ్చింది. ఏంటది? ఫరో వలనను, అతని సైన్యం వలనను, అతని గుర్రపు రౌతుల వలనను, రథముల వలనను మహిమ తెచ్చుకుందును అన్నాడు. ఏ రకంగా మహిమ తెచ్చుకున్నాడు? వాటిని ముంచడము ద్వారా, ఆ ముంచి వాటిలో చంపడము ద్వారా మహిమ తెచ్చుకున్నాడు అన్నప్పుడు, మహిమ ఎవరి వలన కూడా వస్తుందని అన్నాడు? ఫరో వలన కూడా వస్తుంది అన్నప్పుడు ఫరో ఎక్కడ ఉంటాడు? చూడండి, డౌట్ అక్కడ క్లియర్ అయిపోయిందా? ఎలా చదవాలి అన్నది, అందుకే బైబిల్ చదివే క్రమము అన్న ఈ తరగతి ద్వారా మీకు నేర్పించడం అనేది జరుగుతుంది. ఎక్కడో ఉండదు, అక్కడే ఉంటుంది. మనం ఆ ప్యాసేజ్ని చాలా చక్కగా చదవాలి. అందుకే ఏమన్నాను, అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్. ఒక గద్ద, ఎగిరే గద్దకి ఏది, మనం ఎలాంటి కళ్ళతో ఉండాలంటే గద్దకున్న కళ్ళతో మనము బైబిల్లో ప్రతి వచనాన్ని డీటెయిల్డ్గా మనము చూడగలగాలి, అబ్జర్వ్ చేయగలగాలి. అప్పుడే విషయం అనేది బయటపడుతుంది. మిమ్మల్ని దృఢపరచడానికే కీర్తన 136కి తీసుకెళ్ళాను, కానీ సందర్భం ఇక్కడే విడిపోయింది. అంటే నేను చెప్పినట్టుగా ఉండకూడదు కదా, అది బైబిల్ చెప్పినట్టుగా ఉండాలి కనుక మిమ్మల్ని దృఢపరచడానికి అక్కడికి తీసుకెళ్ళాను. కానీ విషయం అనేది బైబిల్ చెప్పినట్టుగా ఉండాలి కనుక మిమ్మల్ని దృఢపరచడానికి అక్కడికి తీసుకెళ్ళాను. కానీ విషయం అనేది ఇక్కడే బయలుపడింది అన్నది మనకు అర్థమవుతుంది. ఓకేనా? బాగుందా? ఇంకొకటి వెళ్దాం, ఇంకో ఎగ్జాంపుల్లోకి వెళ్దామా? తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇజ్రాయేలీల వెనక ఐగుప్తీయులు వస్తున్నారు, రథములు వేసుకొని ఇజ్రాయేల్ని తరుముతున్నారు. ఓకేనా? ఇజ్రాయేల్ తరుముతున్నప్పుడు ఇజ్రాయేల్ భయపడ్డారు. మోషే గారు ఏమని అంటున్నారంటే, దేవుడు మీరు ఊరకుండా నిలిచి ఉండండి, యెహోవా మనకు చేయబో ఆ కార్యాన్ని మీరు చూద్దురు అని అన్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఏం జరిగింది? ఎర్ర సముద్రము తూర్పు గాలి చేత 2 పాయలుగా చీల్చబడి అందులో నుండి ఇజ్రాయేలీలు ప్రయాణమే వెళ్ళిపోయారు కదా. ఎప్పుడు ప్రయాణం చేశారు ఇజ్రాయేలీలు? ఎప్పుడు ప్రయాణం చేశారు? ఎంతసేపు ప్రయాణం చేశారు? సముద్రంలో అక్కడే ఉంది. 14వ అధ్యాయం, మళ్ళా ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఎంతసేపు ప్రయాణం చేశారు? ఎప్పుడు ప్రయాణం చేశారు? మనం చదువుకున్నదే కదా. సముద్రంలో దాటిపోయారు, ఇజ్రాయేల్ సముద్రాన్ని దాటిపోయారు అన్నది మనం చదువుకుంటున్నాం. కానీ ప్రిసైజ్డ్గా చాలా దగ్గరగా మనం చదవగలిగితే అసలు వాళ్ళు ఎప్పుడు ట్రావెల్ చేశారు, ఎన్ని గంటలు ట్రావెల్ చేశారో కూడా మనము చెప్పొచ్చు. అది మనం చదివే దాంట్లోనే బయటపడుతుంది తప్పితే ఊరకనే చూస్తే అది బయటపడదు. అందరూ ఎర్ర సముద్రం దాటేశారు అంటున్నారు, కానీ ఈ ఎంతసేపట్లో దాటారు, ఎప్పుడు దాటారు? అమ్మ నువ్వు చెప్పమ్మా, చదవద్దా? ఒక పాయింట్లో చెప్పండి.
రాత్రి అంతా ట్రావెల్ చేశారు. ఆ? ఎప్పుడు ప్రయాణం చేశారు? ఎంతసేపు ప్రయాణం చేశారు? మీకు క్వశ్చన్ నేనే అడిగేశాను, మీకు ఆ క్వశ్చన్ రాలేదు. క్వశ్చన్ నేనే అడిగేశాను కనుక మీకు వెంటనే స్పాట్ అవుతుంది. అదే క్వశ్చనే రాలేదనుకోండి, అసలు స్పాట్ అవ్వదు. సంతనా? ఇవి మెదడుకు పదును. బైబిల్ ఎలా చదవాలి, చదివే క్రమంలో మెదడుకు పదును మాత్రమే. ఇది అసలైన సబ్జెక్టు మధ్యాహ్నం ఉంది. పగలు రాత్రి సముద్రంలో, ఎర్ర సముద్రంలో పగలు రాత్రి నడిచారని చెప్తున్నారు. వేకువజామున చూడమ్మా, ఎక్కడుందో చదువు. 24వ వచనం మా 24 14వ అధ్యాయం. 14:24. ఓకే ఓకే, ఒకసారి నేను తీస్తున్నాను. 24వ వచనం. అయితే వేకువజామున యెహోవా మేఘమయమైన స్తంభం నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రము. దీని ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నాం? 24వ వచనం ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నాం? ఏమయ్యారు? వేకువజామున ఏమైంది? నేను ఒకటే ప్రశ్న అడిగాను, ఒకటి సూటిగా సమాధానం కావాలి నాకు. ఇజ్రాయేలీలు ఎప్పుడు నడిచారు? ఎంతసేపు నడిచారు? 2 క్వశ్చన్స్కి నాకు ఆన్సర్ కావాలి. రాత్రంతా నడిచారు. ఓకే, రాత్రంతా నడిచారు. 12 గంటలు నడిచారు. అమ్మా, నువ్వేది చెప్పు. 21 ఏమన్నా చెప్దాం అనుకున్నావు? అదే నీ పాయింట్ అయిపోయింది, నీది అయిపోయింది. ఓకే, అదేనా? అయితే రాత్రి అంతా నువ్వేమన్నావు? పగలు అంటున్నావు. 6 నెలలు రావాలంటే పగలు ఉండాలని అంటున్నాడు. కాదు, సాధన అన్నది. ఇంకా ఇంకా ఎవరైనా చెప్తారా? అందరి చేతుల్లోనే బైబిల్ ఉన్నాయి కదా. ఇజ్రాయెల్ ఎప్పుడు నడిచారు? ఎంతసేపు నడిచారు? చూడండి, ఎంత కీన్గా వెళ్తున్నాం, పాయింటెడ్గా వెళ్తున్నాం. ఏదా ఏం చెప్తున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు? రాత్రా? చూద్దాం, రాత్రి వెళ్ళారు పగలు వెళ్ళారు. ఓకే, చూడండి, ఇవి ప్రారంభ అధ్యాయాలు. ఇంకా ఇవి క్రైస్తవులు అయిన తర్వాత మొదట 5 కాండాలు అనేవి చాలా ఫాస్ట్గా చదివేసేవి. అందుకని అప్పుడే భక్తిగా ఉంటాం, అప్పుడే స్టార్ట్ అవుతుంది. దేవుడి కోసం ఏదైనా చేయాలి అన్న తపన ఉంటుంది కనుక బైబిల్లో అవి కథలుగా ఉంటాయి కనుక నిర్గమ అయితే చాలా స్పీడ్కి వెళ్ళిపోద్ది. ఆదికాండం, నిర్గమకాండం. తెల్లారితేప్పటికి ఒడ్డు దగ్గరికి వెళ్ళారు. అంటే వాళ్ళు ఎప్పుడు ప్రయాణం చేశారు? నైట్ చేశారు, పూర్తి నైట్ చేశారు. ఓకే, ఇవి ప్రారంభ పుస్తకాలు. మరి ప్రారంభ పుస్తకాల్లోనే ఇంకా మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అని అంటే మనం ఏ రకంగా వెళ్ళిపోయాం ఆలోచించండి. మోషే చరిత్ర అని ఇప్పుడు ఏదైతే బుక్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందో అది చదివితే మీరు సర్ప్రైజ్ అవ్వక మానరు. మీరు ఆశ్చర్యపోతారు, ఇలాంటి విషయాలు కూడా ఉన్నాయా అంటే ఇంకా మనం ఎంత లోతుల్లోనికి మనం వెళ్ళి చదవాలి అన్నది మనకు అర్థమవుతుంది.
ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఫరోది, అది చాలా సింపుల్ది. ఇప్పుడు ఎంత క్యాలిక్యులేషన్ కావాలో అన్నది కూడా ఇప్పుడు మీకు నేర్పిస్తాను. ఈ క్రమంలో ఎంత క్యాలిక్యులేషన్ అవసరం అన్నది మీకు తెలియాలి. కొందరు అన్నారు రాత్రి అంతా అన్నారు, పగలు ట్రావెల్ చేశారు, అంతే కదా, పగలు ట్రావెల్ చేశారన్నారు, పగలు స్టార్ట్ అయ్యారు. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, ఇది చదివినంత వరకు కూడా నేను కూడా అంత దృష్టి పెట్టలేదు. కానీ పెట్టిన తర్వాత నేను ఎందుకు పెట్టానంటే, ఆ రూట్ మ్యాప్ కనుక్కోవడానికి పెట్టాను. మోషే నిర్గమం, నిర్గమకాండం అంటే ఏంటి? ఐగుప్తుని విడిచి వెళ్ళడం కనానుకి. సో మోషే నిర్గమము ఎక్కడి నుండి ఎక్కడికి చేశాడు? కనానికి చేశాడు అన్నప్పుడు ఆ రూట్ మ్యాప్ని నేను కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాను. ఆ ట్రై చేసే దాంట్లో కోణంలో నాకు ఈ పాయింట్ అనేది స్పృశించింది. ఇది చాలా కీలకమైన పాయింట్. నా రూట్ మ్యాప్ చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే ఆ టైం తెలిస్తేనే నేను ఆ ప్లేస్ని కనుక్కోగలుగుతాను. ఆ టైం ఎంత అనేది తెలిస్తేనే నేను ప్లేస్ని ఐడెంటిఫై చేయగలుగుతాను. ఏ ప్లేస్లో వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు. ఆ టైం తెలియలేదు అనుకోండి, నేను ఏదైనా ఊహించుకోవచ్చు, ఎక్కడెక్కడో దాటారు అనుకోవచ్చు. కానీ ఆ టైం స్పాన్ తెలిస్తే గనక ఊహించుకోవడం లేవు, ఎగ్జాక్ట్గా పాయింట్ దగ్గరికి వచ్చేస్తాను అనమాట. అందుకు ఈ పాయింట్ మీ ముందుకు తీసుకురావడానికి ఆశపడ్డాను. అయితే రాత్రంతా ట్రావెల్ చేశారన్నారు. రాత్రంతా నేను అడిగిన ప్రశ్నలు ఏంటి? ఎప్పుడు ట్రావెల్ చేశారు, ఎంతసేపు ట్రావెల్ చేశారు? రాత్రి ట్రావెల్ చేశారన్నారు. ఎంతసేపు అంటే 12 గంటలు అన్నమాట మాట్లాడుతున్నారు. ఇంకెవరైనా చెప్తారా? అమ్మా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పి. పగలు ట్రావెల్ చేశారా? పగలు ట్రావెల్ చేశారు, ఓకే. అవును. డే టైం అంటే తెల్లవారుజాము. ఎంతసేపు ట్రావెల్ చేసి ఉంటారు? అవును. నువ్వు ఫైనల్గా ఏమందా అనుకుంటున్నావు? రే ఆనవలేదురా. వేకువజాము నుంచి ఈవినింగ్ అనియా, అంటే ప్రొద్దు గురించి వరకు. ఈవినింగా? అంటే ఆ సమయంలోనే సేనను. అప్పుడు ఎన్ని గంటలు ట్రావెల్ చేశారు? మాక్సిమం ఒక 10 hours 11 hours. అంటే వాళ్ళు వెనకాల ఫాలో అయ్యారు కదా అన్నయ్య, వాళ్ళని ముంచే సమయానికి ప్రొద్దు గుంకింది. ఓకే, సరేనా అన్న, ఎలాగన్నా చెప్పండి అన్న, చదవండి. చూద్దామా మరి? ఎవరైనా కనుక్కున్నారా? కనుక్కుంటే వెళ్ళండి, గుడ్. లేదనంటే మనం ప్రయత్నం చేయడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఇలా ఆలోచించడాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది విషయాన్ని తెలుసుకోవడానికి. నిద్ర రాదు బైబిల్ చదువుతున్నప్పుడు. అందరూ అంటారు, ఏమో పడుకొని నిద్ర రాకపోతే ఏం చదువుకోవాలా? బుక్ చదువుకోవాలంటే ఆ బుక్ పేర్లో బైబిల్ పెట్టేశారు. బైబిల్ చదువుకోగానే నిద్ర వస్తుందని కాదు. బైబిల్ చదివితే నిద్ర రాదు, నిద్ర పోద్ది. ఎందుకంటే అది పరిష్కరించేంత వరకు అది నిన్ను లోతుల్లోనికి తీసుకెళ్తూనే ఉంటుంది. ఇంకా నిద్ర ఎక్కడ ఉంటుంది చెప్పండి? కనుక ఎంత అద్భుతమైన పుస్తకము అనేది ఇప్పుడు మనము తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం.
అక్కడే ఉంటాను, 14వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళను, 14వ అధ్యాయంలోనే ఉంటాను. 8వ వచనం చూడండి. యెహోవా ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది? వెనకాతల నుండి సైన్యం వచ్చేస్తుంది, ముందేముంది? సముద్రం ఉంది. ఎంతసేపు ఉంటారు చెప్పండి? ఎంతసేపు ఆ సిచ్యుయేషన్లో అలా ఉండడానికి మనం ఇష్టపడతాం? చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, చాలా ఫాస్ట్గా. ఇంకా దేవుడు ఇందులో సహకారాన్ని అందిస్తున్నాడు కూడా. దేవుడు ఇందులో సహకారాన్ని అందిస్తున్నాడు కూడా. ఆయన మధ్యలోనికి వచ్చేసాడు, ఇద్దరికి మధ్యలోకి వచ్చి ఇద్దరికి ఎడమును ఏర్పాటు చేశాడు. కానీ స్టిల్ అదైతే ఉంది, ఉగ్రత అయితే ఉంది. ఆ ఫరో వీళ్ళని ఎలాగో ఒకలాగా నాశనం చేయాలన్నది అయితే అలాగే ఉంది. ఎప్పుడు అడ్డు తొలుగుతుందో, ఎప్పుడు ఇజ్రాయెల్ని వేసేద్దామని చూస్తున్నాడు. కనుక ఈ టెన్స్డ్ సిచ్యుయేషన్ని ఎక్కువసేపు సాగదీయడం అనేది రైట్ కాదు, అంతే కదా? త్వరగా బయటకు వచ్చాను. అయితే ఏం జరుగుతుందని చూడగలిగితే 13వ వచనము, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయ రక్షణను మీరు ఊరొక్క నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. నేడు చూచిన, ఎప్పుడు? ఇప్పుడు చూస్తున్నారు, దాని తర్వాత నుండి చూడరు. అంటే రేపటి దినాన్ని ఇంకా చూడరు, రేపటి దినం నుండి ఇంకా చూడరు. అంటే ఈ నైట్తోనే క్లోజ్ అయిపోతుంది కదండి. చూడండి ఏమైంది. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పును. అంతటి యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడు అని ఇజ్రాయేలుతో చెప్పుము. నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయేలులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయంలో కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందరను. అప్పుడు ఇజ్రాయేల్ ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారికి వెనుకకు పోయి వారిని వెంబడించను. ఆ మేఘ స్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇజ్రాయెల్ సేనకు నడుమ ప్రవేశించను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చిన గనుక రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇజ్రాయేలును సమీపింపలేక పోయిరి. ఇది ఈ చెప్పబడుతున్న వచనాన్ని మనం ఊహించుకోవాలి. ఎలా జరిగి ఉంటుంది? వాళ్ళకి చీకటి ఏంటి, వీళ్ళకి వెలుగేంటి? రాజు గుర్రం మీద వెళ్తాడంటే ఎలా ఊహించుకుంటారు చెప్పండి? ఒక కిరీటం తొడుక్కుంటాడు, చక్కటి వస్త్రధారణ వేసుకుంటాడు, మంచి షూ తొడుగుతాడు, కవచాన్ని ధరిస్తాడు, కత్తి పట్టుకుంటాడు, వరలో కత్తి ఉంటుంది, గుర్రానికి మంచి జూలు ఉన్నది, ఆ రాజు కూర్చోడానికి మంచి సీటింగ్ ఉన్నది. ఇవన్నీ ఊహించుకుంటాం లేదా? ఊహించుకుంటావా? రాజు గుర్రం మీద వెళ్ళాడు ఊహించుకోకపోతే ఏమనుకుంటాం? ఏమర్థమవుతుంది మనకు చెప్పండి? అలాగే ఇక్కడ కూడా మనం ఊహించుకోవాలి ఏ రకంగా అది జరుగుంటుంది అని. ఏ రకంగా అది జరిగి ఉంటుంది అనేది ఊహల్లోనికి వెళ్ళాలి. ఇద్దరు జనాంగాలకు మధ్యన ఏమొచ్చిందంట? మేఘము. అది ఏమన్నాడు? స్తంభము అన్నాడు. అదేంటండి? స్తంభము. ఆ స్తంభం ఎలా ఉంటుందో తెలుసా? ఒక సైడ్ ఏమో చీకటి కలిగించేది మేఘము, ఇంకో సైడ్ ఎలా ఉంటుంది? వెలిగిచ్చేది. ఇప్పుడు ఆ స్తంభం అలా పిల్లర్ ఉండిపోయింది అనుకోండి, అటుపక్క ఏమవుతుంది? చీకటి అయిపోద్ది, ఇటుపక్క ఏమవుతుంది? వెలుగు ఉంటుంది. సో ఆ రకంగా వాళ్ళిద్దరు సేనలకు మధ్యన దేవుడు ఏం పెట్టాడు? ఒక మేఘ స్తంభాన్ని పెట్టాడు. ఇప్పుడు చీకటి అవుతున్నప్పుడు మేఘం ఉండడం వల్ల మరింత చీకటి అయిపోద్ది దానికి, అవునా కదా? అక్కడ చిన్నది చెబుతాను.
అక్కడ చిన్నది ఉంటుంది, అది చెప్తాను. అయితే ఇజ్రాయేలీలు సముద్రం మధ్య నడిచిపోయినప్పుడు వాళ్ళకి ఏం కనబడింది? రెండు పక్కల ఏం ఉన్నాయని చెప్పాడు వాళ్ళు. అంటే చూడగలుగుతున్నారు కదా, వాళ్ళు చూడగలుగుతున్నారు. వాళ్ళు చూడగలగడానికి ఏముండాలి అక్కడ వాళ్ళ దగ్గర? వెలుగు, లైట్ ఉండాలి. అంటే లైట్లు వాళ్ళు నడిచారు, కానీ తెలియకుండానే ఫరో రథాలు వాళ్ళని వెంబడిస్తున్నామని చెప్పుకుని వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారో ఎవరికి తెలియదు. చివరికి వాళ్ళ సైడు అగ్ని తిరిగినప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు. తెలుసా మీకు అది? వాళ్ళు అప్పుడు ఫీల్ అవుతారు ఏమని, అయ్యో మనం సముద్రం మధ్యన ఉన్నామని ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యేలోకి ఏమైపోతారు, సముద్రం వచ్చి తీసుకెళ్ళిపోద్ది. చూడండి ఎంత ఇజ్రాయెల్ ఫాలో అవుతున్నాడు, భ్రమలోనే ఉంటారు తప్పితే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ సైడ్ ఏముంది, చీకట్లో మేఘం ఉంది, దారి అయితే అలాగ మెల్లిగా ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అవుతున్న దారిని అలాగ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే సముద్రం నడి మధ్యకి వెళ్ళిపోయారు. ఈలోగా ఫ్లిప్ అయింది. ఫ్లిప్ అవడం అంటే అక్కడ వాళ్ళకి వెలుగు అవసరం లేదు. ఎందుకు? అప్పటికి ఆల్రెడీ అక్కడ సూర్యోదయము అయింది కనుక వాళ్ళకి వెలుగు అవసరం లేదు. సో వెలుగుని ఎటుపక్క టర్న్ చేశాడు? ఐగుప్తులుగా టర్న్ చేశాడు. టర్న్ చేయగానే సముద్రం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ గోడలు ఏమనుకుంటున్నారు? ఐస్ గోడలు. ఏది? మంచు గోడలు. 15వ అధ్యాయంలో చూడండి, మీకు ఉంటుంది. 15వ అధ్యాయంలో 8వ వచనం, నేను ఆ రాశిక రంధ్రములు ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచెను, అగాధలములు సముద్రము మధ్య గడ్డ కట్టెను. గోడలు ఎలాగయ్యే? నీళ్లు గడ్డ కట్టించడాన్ని బట్టి అవి ఎలాగున్నాయి? గోడలే. ఇప్పుడు దాని మీద వేడి పడితే ఏమవుతుంది చెప్పండి? వేడి పడితే ఏమవుతుంది? మెల్ట్ అవుతాయి. ఇప్పుడు ఫరో రథాలకి అక్కడ కలవరం పుట్టించాడట దేవుడు. రథానికి చక్రానికి ఏముడిపోతున్నాయట? ఆ రథాన్ని అడ్డుగా పెడతారు కదా, రాడ్లు బయటకు వచ్చేస్తున్నాయట. ఎందుకు బయటకు వచ్చేస్తున్నాయి? సందర్భాన్ని చదవాలి మనం. ఎప్పుడైతే ఈ అగ్ని ఇటుపక్క ఫ్లిప్ అయిందో ఆ మంచు కరగడం స్టార్ట్ అయ్యి అవి బయటకు వస్తున్నాయి. ఏవి? మంచు గడ్డలు. ఈ గడ్డల మీద నుండి ఎప్పుడైతే ఈ రథం పైకి కిందకి ఎగురుతుందో అప్పుడు ఏమవుతుంది? ఆ వీలుకున్నవి ఊడి పడిపోతాయి. అర్థమవుతుందా? జరుగుతున్న సిచ్యుయేషన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే వేడి వచ్చిందో సముద్రం కరగడం ప్రారంభించింది. ఇంకా మోషే చెప్పాడు, ఇంకా సముద్రం మళ్ళీ తిరిగి వచ్చేటట్లుగా ఆజ్ఞాపించాను. ఇదంతా ఎందుకు వెళ్ళానంటే అందులో ఉన్న డెప్త్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే మన మెయిన్ క్వశ్చన్ ఏంటి? ఎప్పుడు ట్రావెల్ చేశారు, ఎంతసేపట్లో ట్రావెల్ చేశారు అనేది మెయిన్ పాయింట్ కదా. ఇప్పుడు చూద్దాం, చూడండి 20వ వచనం. అది ఐగుప్తుల సేనకు ఇజ్రాయెల్ సేనకు నడుమ ప్రవేశించను, అది మేఘము గనుక వారికి చీకటి కలిగను, గాని రాత్రి అది వీరికి వెలిగించను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇజ్రాయెల్ను సమీపింప లేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు, అండర్లైన్ చేసుకోండి, ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. రాత్రంతా తూర్పుగాలి వచ్చి ఆ సముద్రాన్ని విడదీయడానికి టైం సరిపోతే వీళ్ళు ఎప్పుడు ప్రయాణించారు? 12 గంటలు అన్నాం కదా, రాత్రి అంతా అన్నాం కదా, పగలన్నాం కదా. ఒకసారి ఆలోచించండి, ఎప్పుడు ట్రావెల్ చేశారు? గాలి రాత్రంతా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నెలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయేరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల వారికి గోడల వలె నుండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యన చేరిరి. కానీ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఉన్నది కదా, ముందుకు వెళ్తుంది కదా అని వెళ్ళిపోయారు తప్పితే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే చీకట్లో ఉన్నారు మొత్తం. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును
కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేళ్ల ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పి అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకును నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనగను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు, ప్రొద్దు పొడడం అంటే డైలైట్ రావడం, మార్నింగ్ సూర్యోదయం అవడం, పొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యన ఐగుప్తీయులను నాశనం చేసిన నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసైన్యమును కప్పివేసిన వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు. చూడండి 20వ వచనంలో 2 సార్లు ఆ మాట ఉంటుంది చూడండి. 2 సార్లు రాత్రి అది వీరికి వెలుగిచ్చిన గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇజ్రాయేలును సమీపింపలేదు. ఎప్పుడు చచ్చిపోయారు? రాత్రి అంతా సమీపింపలేదు. కానీ ఎప్పుడు చచ్చిపోయారు ఇజ్రాయేలీలు, ఐగుప్తీయులు? నెక్స్ట్ డే నైటా, నెక్స్ట్ మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్. రాత్రంతా వాళ్ళు చేరలేదంట, రాత్రంతా గాలి వీసిందంట. మరి రాత్రంతా వాళ్ళు చేరలేదు, రాత్రంతా వాళ్ళు గాలి వీసింది అని అంటే మరి వీళ్ళు ఎప్పుడు నడిచారు? మార్నింగ్ అంటే ఏ టైము? ఏ టైం? ఇక్కడ ఏం కావాలంటే మనకి రాత్రి వేళ జాములు ఎన్నో కావాలి. రాత్రి వేళ జాములు కావాలి. మీకు అది క్వశ్చన్, అది రాత్రి వేళ జాములు ఉన్నాయన్నది మీకు తెలియాలంటే యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడిచినప్పుడు అక్కడ జామును మెన్షన్ చేస్తాడు. వేకు జామును అంటే జాము అంటే ఏంటంటే 6 నుండి 9 వరకు ఒక జాము, 9 నుండి 12 వరకు 2, 12 నుండి 3 మూడో జాము, 3 నుండి 6 4వ జాము, రాత్రి 4వ జామున. అర్థమవుతుందా? రాత్రి 4వ జామున. ఇప్పుడు రాత్రంతా అన్నాడు, రాత్రంతా అన్నాడు అంటే 6 నుండి 9, 9 నుండి 12, 12 నుండి 3. ఇప్పుడు 3 నుండి 6 ఏంటి? ఎర్లీ మార్నింగ్ కదా. రాత్రంతయు సముద్రపు గాలి వీచింది, రాత్రంతయు ఐగుప్తీయులు ఇజ్రాయెల్ చేరలేకపోయారు. ఈలోగా సముద్రం పాయలేంది. 3 అవర్స్ ఇంకా మనకు ఉంది. 3 అవర్స్లో 1 అవర్లో వాళ్ళు అక్కడ మునిగిపోయారు. అంటే ఇంకా 2 అవర్సే ఉంది. అంటే 3 to 5, 3 to 6 గంటలు అంటే క్లియర్ సన్లైట్ వచ్చేస్తుంది. అప్పటికి ఏమైపోయారు? ఐగుప్తీయులు సముద్రంలో మునిగి చనిపోయారు. అంటే వాళ్ళు ఎన్ని గంటలు ట్రావెల్ చేశారు? నా అంచనాకి నేను చూసుకున్నది ఏంటంటే 2 అవర్స్ ట్రావెల్ చేశారు. నడక ద్వారా వెళ్ళాలి కదా, వాళ్ళకి ఏమి రవాణా సదుపాయాలు ఏమి లేవు త్వరగా దాటడానికి. ఇంకా 2 అవర్స్ ట్రావెల్ చేశారు. ఎప్పుడు ట్రావెల్ చేశారు? 3 to 5, ఇన్ బిట్వీన్ 3 to 5, 3 AM to 5 AM. ఐగుప్తులు ఎప్పుడు చచ్చిపోయారు? 5 to 6, ఇన్ బిట్వీన్ 5 to 6 చనిపోయారు. అంటే ఎన్ని గంటలు ట్రావెల్ చేశారు వాళ్ళు? 2 అవర్స్ ట్రావెల్ చేశారు. నేడు చూస్తున్న ఐగుప్తీయులను మరల మీరు చూడరు అన్నాడు. నెక్స్ట్ డేకే వాళ్ళు ఇక ఐగుప్తీయులను చూడకుండా సెపరేట్ అయిపోయారు. అర్థమైందా? ఇప్పుడు సముద్రం పాయలేంది అని చెప్పుకుంటాం, పాయలేంది ఇజ్రాయెల్ నడిచారు. కానీ ఎప్పుడు నడిచారు చూడండి. పిన్ పాయింటెడ్గా ఆలోచించినప్పుడు కూడా దానికి ఆన్సర్ బైబిల్ ఇస్తుంది. ఎప్పుడు ట్రావెల్ చేశారు? ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేశారు. ఎన్ని గంటలు ట్రావెల్ చేశారు? 2 గంటలు ట్రావెల్ చేశారు. దీన్ని బట్టి వాళ్ళు ఎక్కడ ఎర్ర సముద్రాన్ని దాటారు అన్నది విషయం అనేది తెలుస్తుంది అనమాట. బాగుందా బాగాలేదా? నచ్చిందా లేదా? బైబిల్ని ఎలా చదివితే నిద్ర ఎక్కడ వస్తుంది చెప్పండి? ఇలా చదవగలిగితే, బైబిల్ని ఎలా చదవగలిగితే మనకు నిద్ర ఎక్కడ వస్తుంది? ఉన్న నిద్ర ఊడిపోద్ది.
ఎన్ని రోజులైనా దానికి సమాధానము దొరికినంత వరకు మనం వెదుగుతూనే ఉంటాం, లోతుల్లోనికి వెళ్తూనే ఉంటాం. ఆలోచించండి, ఇంకా చాలా ఉన్నది మ్యాటర్. కానీ మీకు ఎలా చదవాలన్నది మీకు చూపించడానికి మాత్రమే ఇవి 2 శాంపిల్స్ మీ ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. మరి మధ్యాహ్నం తరగతిలో రామపత్రిక 9వ అధ్యాయము 1వ వచనం నుండి 23వ వచనం వరకు నేను చెప్పట్లేదు, ఎవరు చెప్తారు? ఆ వివరణ నేను చెప్పట్లేదు, ఎవరు చెప్తారు? చెప్తారు కదా, సిద్ధపడ్డారు కదా? ఓకే, నేను మాట్లాడను, మీరే మాట్లాడాలి. ఓకే, మరి ఈ సెషన్ ఇక్కడితో క్లోజ్ చేసుకుంటూ మరి దైవజనులకి సమయాన్ని అప్పగిద్దాం.